ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. హిస్ బ్లెస్సింగ్ విల్ బి ఆన్ యువర్ ఫుడ్ and water. I will take away sickness from among you. Exodus chapter 23 verse 25. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకున్న బలహీనతల నుండి విడిపిస్తాడు, మనకు మంచి ఆరోగ్యమునిస్తాడు. ఇవన్నీ కేవలం ఎవరు చేయగలరు అంటే యేసయ్య మాత్రమే చేయగలరండి. ఆయన దీవెనల చేత ఆనందించేవారు, ఆయన ఆశీర్వాదము చేత సంతోషించేవారు ఈ లోకంలో అనేకులు ఉన్నారు. మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఆహారం సంపాదించుకోవడం వేరు, ఆహారము దీవింపబడడం వేరు. పానము సంపాదించుకోవడం వేరు, పానము దీవింపబడము వేరు. ఏంటండి వేరు? ఏంటి దానికి దీనికి మధ్య తేడా అంటే, డబ్బుంటే కష్టపడితే ఎవరైనా తినడానికి ధాన్యం కొనగలరు, హోటల్కి వెళ్ళి కడుపు నిండా భోజనం చేయగలరు, కావలసింది త్రాగగలరు కదండి. దీనికి దేవుని ఆశీర్వాదం ఎందుకు, ఆయన దీవెనలు ఎందుకు అంటే, ఆ ఆహారం ఎన్ని రోజులు నువ్వు హోటల్లో తినగలవు, ఆ పానము నువ్వు ఎన్ని రోజులు కొని త్రాగలవు. నీ దగ్గర డబ్బున్నా, అమ్మేవారు లేకపోతే, నీ దగ్గర కోట్ల ఆస్తి ఉన్నా, నీవు తినాలి అనుకుంది తినలేకపోతే అది వ్యర్థమే కదా, వృధానే కదా. కానీ అదే దేవుని చేత నీవు దీవింపబడితే ఏ కరువులోనైనా ఏ సమయంలోనైనా నీవు తినగలవు, త్రాగగలవు. ఏలియా ఎక్కడ ఊరి బయట ఉంటే అక్కడికి దేవుడు ఏలియాకు ఆహారం పంపించలేదా? కాకోలము చేత ఉదయము సాయంకాలము భోజనము సిద్ధపరచలేదా? ఒకవేళ ఏలియాను దేవుడు ఆశీర్వదింపకపోతే ఆ అరణ్యములో ఏం కొనుక్కొని తినేవాడు? ఎక్కడి నుండి అది వచ్చేది? దేవుని ఆశీర్వాదం అంటే కేవలం అన్నపానములు విషయమేనందే కాదు, అన్నపానముల విషయమందే కాదు, అన్ని విషయాల్లో ఆయన దీవెనలుంటాయి. అయితే ఈ రోజు లేఖన భాగమును మనం జాగ్రత్తగా గమనిస్తే, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అనే మాటను మనం చూడవచ్చు. ఎప్పుడు అంటే దేవుణ్ణి సేవించినప్పుడు అని లేఖనములు తెలియజేస్తున్నాయి. దేవుణ్ణి సేవించడం అంటే ఆయనకు పరిచర్యలు చేయడం కాదు, ఒక రాజును సేవించడం లేదా భర్తని భార్య సేవించడం, యజమానుణ్ణి తన దగ్గరున్న సేవకుడు సేవించడం, ఇలా మనుషులను సేవించడం మనందరికీ తెలుసు. మనకి కనిపించే మనిషికి మనము సపర్యలు చేయవచ్చు, కాళ్ళు పట్టొచ్చు, అన్నం వడ్డించొచ్చు, వారికి సహాయం చేయొచ్చు. మరి ఆత్మ స్వరూపి అయినటువంటి దేవుణ్ణి సేవించడం ఎలా అండి అంటే, వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని. సేవించుట అంటే ఆరాధించుట, ఆయన స్తుతించుట, ఆయన మాటని వినుట, ఆయనకు ఇష్టముగా జీవించుట. ఇలా చేస్తే ఆయన మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం చేస్తున్న కష్టములో మనము మిగులును చూడవచ్చు, ప్రతిఫలం చూడవచ్చు. చాలా మంది కష్టపడుతుంటారు కానీ వారి కష్టం వృధా అయిపోవడం మనం గమనించవచ్చు. ఎన్ని వేలు వచ్చినా, ఎన్ని లక్షలు వచ్చినా ఏమి మిగలకపోవడం మనం చూడవచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన్ను ఆరాధించినప్పుడు మన కష్టార్జితము అధికమవుతుంది, దీవింపబడుతుంది. ఇస్సాకును గురించి ఒక మాట మనం చూడవచ్చు. ఇస్సాకు విత్తనము చల్లి దేవుని ఆశీర్వాదము దీవెన వలన నూరంతలుగా దిగుబడి పొందుకున్నాడు అని. దేవుని దీవెనలు లేకుండా ఎంత కష్టపడినా వృధానేనండి. దేవుణ్ణి తృణీకరించి మనము ముందుకు వెళ్ళాలి అనుకుంటే, మన శక్తి పైన మన జ్ఞానము పైన ఆధారపడితే మనకు విజయము రాదు. మనకున్న రోగమును ఆయన తొలగిస్తాను అని కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజు నీవు ఎటువంటి భయంకరమైన వ్యాధి చేత బాధపడుతున్నా, ఎటువంటి శారీరక రుగ్మతలు నీవు కలిగి ఉన్నా సరే, దేవుణ్ణి మొదటగా సేవించడం నేర్చుకో, ఆయన్ని ఆరాధించడం
ప్రారంభించు. అప్పుడు నీ అనారోగ్యము తప్పకుండా పోతుంది. నీవు ఈ రోజున చూస్తున్న ఆర్థిక పరమైన కష్టాల నుండి నీవు విడిపింపబడతావు. నీ కుటుంబములో నెమ్మది లేక ఉన్నావు. ఆ అశాంతికరమైన పరిస్థితులను దేవుడు తొలగిస్తాడు. నీవు చేస్తున్న ప్రయత్నములను యేసయ్య సఫలపరుస్తాడు. నీలో ఉన్న మానసిక వేదనను తీసివేసి నీకు సంతోషమును అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించు, ఆయన్ను సేవించు, ఆయన చెప్పినట్లు లేఖనమును బట్టి జీవించు, నీవు దీవింపబడతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, అప్పుడు మీ యొక్క ఆహారమును మీ పానమును దీవించును అని, నీ మధ్య నుండి రోగమును తొలగించునని వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవును ప్రభా, ఈ లోకంలో మేము ఎంతగా కష్టపడుతున్నా తగినటువంటి ప్రతిఫలము పొందక, శాంతి లేక, సమాధానము లేక జీవిస్తున్నటువంటి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేసి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభా, మీరు మా మధ్యనుంటే మేము మేలులను ఆశీర్వాదాలను చూడగలమని మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మాకు ఉన్నటువంటి రోగాలను, రుగ్మతలను, శారీరక బలహీనతలు అన్నిటినీ కొట్టివేసే దేవుడవు నీవే అని అయ్యా సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, శోధనతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. శోధనలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి అయ్యా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు ప్రభా. సహాయం చేయండి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలన్నిటిని యేసు నామములో తొలగించండి. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రయత్నాలు, అయా ఇంటర్వ్యూలు అన్నిటినీ కూడా తండ్రి వారు సెలెక్ట్ అవునట్లుగా వారు చేస్తున్న ప్రతి ప్రయత్నము సఫలతను అనుగ్రహించులాగున మీ యొక్క కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా సంతానము లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని దయచేయండి. అద్భుత కార్యమును వారి పట్ల మీరు జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. మీ యొక్క బలాన్ని, మీ యొక్క శక్తిని వారికి అనుగ్రహించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు యవ్వన బిడ్డలుగా ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. యవ్వన వయస్సులో చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలైపోకుండా తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడే మనస్సును, ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా రక్షణ లేక అయ్యా మీ యొక్క ప్రేమ తెలియక ఎందరైతే బిడ్డలు ఈ లోకంలో జీవిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. మరి తండ్రి రక్షణను, మారు మనసును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయ్యా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభువా, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. వ్యవసాయం చేసుకున్న వ్యవసాయదారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు పడుతున్న ప్రయాస అంతటినీ తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకుని తగినటువంటి ప్రతిఫలమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు. ఘనమైన కార్యాన్ని తండ్రి మీరే వారి పట్ల జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా అనాథులుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో వారిని మీరు ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరు న్యాయము తీర్చే దేవుడు, వారి పక్షముగా మీరు వాద్యమాడే దేవుడు తండ్రి. బిడ్డలకు మీరే తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. విధవరాల పక్షముగా మీరుండండి ప్రభా. వారు చేస్తున్న పనుల్లో తగిన ఆశీర్వాదాన్ని దయచేయండి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క కాపుదల్ల వారిని భద్రపరచండి. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు అయా మీ యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో వారికి తండ్రి మీరు తోడుగా ఉండండి. ఎటువంటి భయము, ఎటువంటి బెదురు లేకుండా ప్రభా ధైర్యముగా మీ సువార్తను ప్రకటించేటువంటి భాగ్యం వారికి దయచేయండి.
అనేకులను ప్రభా మీ రాజ్య వ్యాప్తి కొరకు అయా మరి మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. అయా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మరి సమాధాన దేశముగా, అయా సఖ్యత కలిగినటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి. ఆశీర్వాదము చేత మీరు నింపమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.